నీ పేరేంటమ్మా? నా పేరు బోడ రాములు, మాది లక్ష్మీనారాయణ తండ. ఏ మండలం? ఇల్లెందు మండలం. ఈ తోటకు నువ్వు సఫారీ కొట్టి ఎన్ని రోజులు అవుతుంది? సఫారీ కొట్టింది వారం అవుతుంది, వారము 10 రోజులు అవుతుంది. కానీ అంతకుముందు రిజల్ట్ బాగలేదు, ఇప్పుడైతే రిజల్ట్ బాగుంది. సఫారీ కొట్టినాకనా? అయితే కాయలు కూడా మంచిగానే పడ్డాయి. రిజల్ట్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. నువ్వు సఫారీ కొట్టినాక నీ తోటలో ఏమేమి కనిపెట్టినావు? ఏమేం కనిపెట్టినా అంటే ముడత, అది ఏర్పు ఏం లేకుండా మంచిగా నల్లగా వచ్చింది, ఇగురు మంచిగా వచ్చింది, పర్వాలేదు. అయితే ఇప్పుడు పూత ఇప్పుడు ఇది సఫారీ కొట్టినాక వచ్చినదే కదా? ఈ పైన సఫారీ కొట్టినాకనే వచ్చింది. సఫారీ కొట్టినాక వచ్చిందే కదా? ఈ చిగుర్లు కూడా ఇప్పుడే వచ్చినాయి. అయితే మంచిగానే ఉంది, రిజల్ట్ అయితే బాగానే ఉంది. నువ్వు ఎన్ని ఎకరాలకు పిచికారీ చేసినావు ఈ సఫారీ? ఈ 2 ఎకరాలకు తీసుకొచ్చిన, 2 ఎకరాలకి కొట్టిన. కరెక్ట్ గా వారం అవుతుందా? వారం అవుతుంది. అంటే ఇవాళ శనివారం కాబట్టి పోయిన శనివారం కొట్టినావు. బాగానే ఉంది. ఈటు కొద్దిగా తక్కువ ఉంది కానీ పైకి పోతే బాగానే ఉంది. ఇంకొకటి, ఇప్పుడు నీకు మొదటి కాట పడ్డది కదా, మొదటి కాట ఇట్లా పడి ఉన్నది కదా, తర్వాత నువ్వు ఈ సఫారీ కొట్టినప్పుడు నీకు సెకండ్ స్టెప్ లాగా వచ్చినట్టు అనిపించిందా? వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే ఇగో ఇప్పుడు ఈ కొత్త చిగురులు అన్నావు కదా, చెట్టు కూడా అంత సైజు లేదు అంతకు ముందు, కొట్టక ముందు. ఇప్పుడైతే మంచిగానే ఎదుగుదల వచ్చింది, కాయలు పడ్డాయి. ఓకే, బరాబర్ ఉంది. ఇప్పుడు ఎందుకంటే అయితే పర్వాలేదు. ఇగో ఇది ఫస్ట్ స్టెప్ అనుకుంటాం కదా బాబాయ్. ఇప్పుడు నువ్వు కొట్టిన తర్వాత ఇగో ఈ చిగురులు ఈ కొత్త వచ్చినాయి కాబట్టి, వీటికి పూతలు కూడా వచ్చినాయి కాబట్టి ఈ నిలబడ్డది అనుకో, నీకు సెకండ్ స్టెప్ మంచిగా అందినట్టు అవుతుంది. ఇప్పుడు తర్వాత మీరు ఏమి ఇస్తారో కొడదాం. ఇద్దాం, అవసరాన్ని బట్టి కొడతాయి. సరే, ఓకే. నీట్గా ఉంది తోట కూడా, కొమ్మకులు కూడా ఆగిపోయింది. కొమ్మకులు కూడా బాగా తిన్నది ఇటు అస్సలు, లేకుంటే ఇంకా ఎదుగుదల ఉంది, బాగానే ఉంది. అంకుల్ మీ పేరేంటి? రామ. ఇంటి పేరేంటి? భానుత్ రామ. ఏ ఊరు మీది? ఏ మండలం? ఇల్లందు. ఓకే. మీ తోటకు ఏ మందు కొట్టారు మీరు? ఇది అలెక్సా. ఈ మందు మీరు కొట్టక ముందు పంట ఎట్లున్నది, కొట్టిన తర్వాత ఎట్లున్నది? కొట్ట ముందు అంతగానే ఏం లేదు, కొట్టిన తర్వాత రిజల్ట్ మంచిగా పాడు చేసిన తర్వాత కొట్టినాము, దమ్ము వచ్చేసింది. ఓకే ఓకే. పూత కాత కొత్త చిగుర్లు రావడం, తర్వాత ఇగో ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా గనుపులు దగ్గర రావడం, పూత మంచిగా రావడం, కొట్టిన తర్వాతనే మంచిగా వచ్చిందా? ఓకే. ఎన్ని ఎకరాలకు మీరు కొట్టిరు ఈ మందు? 3 ఎకరాలు. 3 ఎకరాలకు ఈ మందు కొట్టి దగ్గర ఎన్ని రోజులు అవుతుంది? ఇది కొట్టి దాదాపు 15 రోజులు అవుతుంది. 15 రోజులు అవుతుంది. ఓకే, గుడ్. ఇప్పుడు మీకు అంటే ఇప్పుడు ఫస్ట్ స్టెప్ పడ్డది కదా, ఈ మందు కొట్టక ముందు ఫస్ట్ స్టెప్ అంటే ఇగో ఈ కాయలు పడ్డాయి కదా, మళ్ళీ ఇప్పుడు మీకు ఈ సెకండ్ స్టెప్ పడ్డట్టేనా? ఇది కొట్టినాక ఇది కూడా పడ్డట్టే. మరి సెకండ్ స్టెప్ పడ్డట్టేగా. తర్వాత ఈ మందు కొట్టిన తర్వాత నీకు దోమలు కానీ ఎర్రనల్లి పసుపు నల్లి కానీ ఏమైనా కనబడ్డాయా? అంత ముందు కనబడ్డాయి, ఇది కొట్టిన తర్వాత ఏమీ లేవు. సో రిజల్ట్ అయితే మీకు మంచిగా ఉంది కదా? మంచిగా ఉంది. రైతులందరూ కొట్టుకోవచ్చుగా ఈ మందు? మంచిగా కొట్టుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇంకా మీరు ఏమేమి గమనించారు ఈ మందు కొట్టిన తర్వాత? ఇది మందు కొట్టిన తర్వాత నల్లి పోయింది, దోమ పోయింది, ఈ ఇగురు మంచిగా రావటము, ఈ కొమ్మలు కూడా సైడ్ కొమ్మలు రావటం మంచిగా. ఓకే. ఈ మందు కొట్టక ముందు కమ్ముకుందా తోట? అంటే ఇప్పుడేమో మొత్తం కమ్ముకొని ఉంది కదా, అంత ముందు లేదు. ఇది కొట్టినాక మంచిగా పక్కకు వచ్చినాయి, సైడ్ కొమ్మలు మంచిగా వచ్చినాయి. ఓకే ఓకే ఓకే. ఇది రైతు సోదరులు అయితే కొట్టుకోవచ్చు కదా? మస్తు. ఇది దీనికంటే మించింది మందే లేదు. ఓకే, థ్యాంక్ యూ.